ఇది కేవలం ఒక హత్య కేసు కథ మాత్రమే కాదు, ఒక రాజకీయ సామ్రాజ్యాన్నే కదిలిస్తున్న వ్యవహారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత శక్తివంతమైన కుటుంబంలో న్యాయం కోసం ఒక కూతులు చేస్తున్న పోరాటమిది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్ ఏంటి? అందరి నోటా వినిపిస్తున్న ప్రశ్న ఒకటే. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్కి ఆయన చెల్లెలు సునీతకి మధ్య రాజీ కుదిరిందా? నిజంగానే తెరవెనుక ఏదైనా డీల్ జరుగుతోందా? ఈ రాజీ మాటలెందుకొస్తున్నాయి? అసలీ ప్రచారంలో నిజమెంత? అది తెలియాలంటే మనం ముందుగా ఈ కేసులో రీసెంట్గా జరిగిన ఒక పెద్ద ట్విస్ట్ గురించి మాట్లాడుకోవాలి. ఏళ్ల తరబడి నత్త నడకన సాగుతున్న కేసిది. కాని సడన్గా సీన్ మారింది. డాక్టర్ సునీతారెడ్డి కొన్ని కొత్త సాక్ష్యాలను కోర్టు ముందు పెట్టారు. వాటిని చూసిన సీబీఐ కోర్టు సరే మళ్లీ కొంతవరకు దర్యాప్తు చేయండి అని పర్మిషన్ ఇచ్చింది. దీంతో కేసు మళ్లీ మొదటికొచ్చినట్టు అయింది. అంతేకాదు, కోర్టు ఊరికే పర్మిషన్ ఇవ్వలేదు, ఒక కండిషన్ పెట్టింది. ఈ దర్యాప్తును కేవలం ఒకే ఒక్క నెలలో పూర్తి చేయాలని సీబీఐకి డెడ్లైన్ విధించింది. ఒక్క నెల అంటే ఆలోచించండి, ఇన్వెస్టిగేషన్ టీం మీద ఎంత ప్రెషరుంటుందో, ఈ కేసుతో సంబంధమున్న వాళ్లందరిలో ఎంత టెన్షన్ మొదలై ఉంటుందో. సరే, అసలు ఈ కేసు ఇంత దూరం ఎలా వచ్చింది? ఇన్ని మలుపులు తిరగడానికి కారణమెవరు? దీని వెనక ఉన్న అసలు పవర్ హౌస్ వివేకానందరెడ్డి కూతురు డాక్టర్ సునీత. తన తండ్రికి న్యాయం జరగాలని ఆమె చేస్తున్న ఒంటరి పోరాటమే ఇదంతా. 6 7 ఆమె ఒంటరిగా పోరాడుతూనే ఉన్నారు. ఇలాంటి పొలిటికల్ ప్రెషర్లకు లొంగలేదు, ఎక్కడా వెనక్కి తగ్గలేదు. కుటుంబం నుంచి ఒత్తిడొచ్చినా, అధికారబలం అడ్డుకున్నా ఆమె మాత్రం తన పోరాటాన్ని ఆపలేదు. అందుకే ఈ కేసు ఈరోజు ఈ దశలో ఉంది. ఆ రోజు అసలేం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. హత్య జరిగిన ఆ రోజు మొదటి 5 నిమిషాల్లోనే కథ మొత్తం ఎలా మారిపోయిందో చూడండి. ముందు గుండెపోటు అన్నారు. కాసేపటికే గొడ్డలివేటు అనే పుకార్లు షికార్లు చేశాయి. ఆ తరువాత ఇది ఖచ్చితంగా హత్య అని తేలింది. ఈ గందరగోళం మధ్యలోనే ఈ ఘటనను వెంటనే రాజకీయంగా వాడేసుకోవడం కూడా మొదలైపోయింది. ఇక్కడే అసలు కథ మొదలైంది. మార్చి 2019లో హత్య జరిగినప్పుడు జగన్తో సహా కుటుంబం మొత్తం సీబీఐ విచారణ కావాలని డిమాండ్ చేసింది. కాని 2 నెలల తర్వాత మే 2019లో జగన్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం సీబీఐ విచారణ అవసరం లేదు అని చెప్పేసింది. అప్పుడే సునీతకు అర్థమైంది, ఇక తన పోరాటం ఒంటరిదే అని. 2020లో తనే స్వయంగా కోర్టుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా చట్టపరంగా ఎన్నో కేసులున్నాయి. వాటన్నింటినీ ఆయన ఎదుర్కొన్నారు. కాని ఈ ఒక్క వివేక హత్య కేసు అంటే మాత్రం ఆయన ఎందుకంతలా భయపడతారనంటారు? ఎందుకు ఈ కేసు ఆయనకు అంత పెద్ద తలనొప్పిగా మారింది? ఇక్కడే మనం అసలు విషయాన్ని అర్థం చేసుకోవాలి. మిగతా సీబీఐ, ఈడీ కేసులకి ఈ వివేకా హత్య కేసుకు చాలా తేగా ఉంది. ఆ కేసుల్లో కోర్టులు, బెయిళ్లు, లీగల్గా ఎలా ముందుకెళ్లాలో ఆయనకు బాగా తెలుసు. కాని ఇది అలాంటిది కాదు. ఇది ప్రత్యక్షంగా, రాజకీయంగా, వ్యక్తిగతంగా డ్యామేజ్ చేసే కేసు. అన్నిటికంటే ముఖ్యంగా ఇందులో ప్రత్యర్థి ఎవరో కాదు, రాజీకి అస్సలు ఒప్పుకోని సొంత చెల్లెలు. సునీత తన పోరాటాన్ని ఆపలేదు కదా. దాంతో సీబీఐ దర్యాప్తు కూడా వేగం పుంజుకుంది. విచారణ మెల్లమెల్లగా అధికార కేంద్రానికి చాలా దగ్గరగా ఉన్న వ్యక్తుల చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలైతే ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తాయి. భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావడం, అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తారనే టెన్షన్ పెరగడం, సీబీఐ ఆఫీసర్లపై ఒత్తిడి చేస్తున్నారనే ఆరోపణలు, విచారణ టైంలో హాస్పిటల్స్ దగ్గర జరిగిన హై డ్రామా, ఇదంతా చూస్తుంటేనే అర్థమవుతుంది కేసు ఎంత సీరియస్గా మారిందో. ఈ మొత్తం ఎపిసోడ్లో సెంటర్ పాయింట్గా మారింది ఎంపీ అవినాష్ రెడ్డి. ఒకవైపు కేసు వల్ల మానసిక ఒత్తిడి, మరోవైపు పులివెందలలో రాజకీయంగా పట్టు కోల్పోవడం, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడం, ఇక దాదాపు 99% అరెస్టు ఖాయమనే ప్రచారం, ఇవన్నీ కలిసి ఆయన పొజిషన్ను చాలా బలహీనపరిచాయి. ఇక్కడే అసలు కీలకమైన విషయముంది. ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఆ ప్రభావం నేరుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద పడుతుంది. ఇది కేవలం ఒక ఎంపీ అరెస్టుగా మిగిలిపోదు, అధికార పీఠాన్ని కదిలించే రాజకీయ భూకంపమవుతుందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. సో ఇవన్నీ మనల్ని ప్రస్తుత సిచ్యువేషన్కి తీసుకొచ్చాయి. ఒకవైపు రాజకీయ భవిష్యత్తు, మరోవైపు కుటుంబ బంధాలు, రెండింటి మధ్య నలుగుతున్న ఒక ఉద్రిక్తమైన వాతావరణమిది. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికే రాజీ ప్రయత్నాలు జరుగుతున్నాయని గట్టిగా వినిపిస్తోంది. సునీతను ఎలాగైనా ఒప్పించాలని బంధువులను పంపారని,
చివరికి ఆమె తల్లి విజయమ్మగారిని రంగంలోకి దించాలనే ఆలోచన కూడా చేశారని అంటున్నారు. కాని సునీతను దగ్గరగా తెలిసినవాళ్లు చెప్పేది ఒక్కటే, ఈ మొత్తం వ్యవహారంలో జగన్ అసలు స్వరూపం ఏంటో ఆమెకు అర్థమైపోయింది. అందుకే ఆమె రాజీకి ఒప్పుకునే ప్రసక్తే లేదని గట్టిగా నమ్ముతున్నారు. తన తండ్రికి పూర్తి న్యాయం జరిగేవరకు ఆమె వెనక్కి తగ్గరని స్పష్టంగా చెబుతున్నారు. సో ఇప్పుడు ఈ పొలిటికల్ చెస్బోర్డ్ మీద ఎవరెవరున్నారు, వారి పరిస్థితి ఏంటి? ఒకవైపు ఎమోషనల్గా సాక్ష్యాలతో బలంగా ఉన్న సునీత, మరోవైపు రాజకీయంగా కుటుంబపరంగా ఇరుక్కుపోయిన జగన్. నెల రోజుల్లో రిజల్ట్ చూపించాల్సిన ఒత్తిడిలో సీబీఐ, అరెస్టు కత్తి వేలాడుతున్న అవినాష్ రెడ్డి. వీటన్నిటి మధ్య కడప రాజకీయాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయోన్న టెన్షన్. అయితే అందరి మదిలో మెదులుతున్న ఆఖరి ప్రశ్న ఒక్కటే, సునీత రాజీకు ఒప్పుకుంటారా, లేక తన తండ్రికి పూర్తి న్యాయం జరిగేంతవరకు ఈ రాజకీయ సామ్రాజ్యాన్ని ఢీకొంటూ చివరి వరకు పోరాడతారా? ఈ ప్రశ్నకు సమాధానమే ఆంధ్రప్రదేశ్ రాజకీయ భవిష్యత్తును కూడా నిర్దేశించబోతోంది.